అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే, అన్ని పాములు ఆడితే ఏలికి పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలికి పాము సోమిరెడ్డి కూడా అసెంబ్లీలో 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆయన పాపం లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు. లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు, కానీ బ్రాండ్లు మాత్రం ఆర్గళంగా చెప్పాడు. చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మ కూడా ఇంత ఉందా ఈ పిల్లవాడి దగ్గర, ఇంత సబ్జెక్ట్ ఉందా అని పేర్లు ఏదో చెప్పాడు. మ్యాన్షన్ హౌస్, ఓటీ, కింగ్ ఫిషర్ బీర్ ఇలాంటివన్నీ లేకుండా చేశారని చెప్పాడు. పాపం శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లరగా తిరగతా ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్గళంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లే చంద్రబాబు. పూర్తిగా ఇతనన్నీ కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఈ బ్రాండ్లన్నింటి మీద ఈ విధంగా జరిగింది, విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతిమంతుడు లేదు, జాతి లేదు, నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో, నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా, ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్ప ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు. తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడ వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు, ఎమ్మెల్యేగా గౌరవించి. నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు, అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా, చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా వినపడకపోయా, ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండే తలకాయ పని చేయకపోయా. కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను అందుకే చెప్పేది, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు, ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో. 1. 2, మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరిపిన రోజు చెప్పా, సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైళ్లు మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే, నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి, మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ వేయించా. కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు, పాపం శిక్ష కూడా నువ్వే వేసేసావు. ఏదో ఉపాహార శిక్ష, అపహారంలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు, ఇది చాలా పెద్ద నేరమో అని సిబిఐ ఏం చేసింది, విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది. నీ నోరు మూతపడిపోయింది. అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా, నువ్వు ఊరికే మాట్లాడి బురదలు వెళ్ళిపోదామని కాదు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసి ఇరికించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము. 1. 2వది, కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడాడు. నువ్వు మొన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అన్నావు. ఈరోజు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్రాయిటాన్ని కాదు, ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తేల్చు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబెట్టడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు. అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు, నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు. లేదు, మా టైంలో వెజల్ అప్పుడప్పుడు వస్తుంది,
ఫ్రీక్వెన్సీ తగ్గింది, ఇప్పుడు అసలు వెదలే రావడం లేదంటున్నారు. నువ్వు పోరాట యోధుడివి కదా, నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యము, నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం కదా. అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాల్లో నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు. కాబట్టి కండతో సమానం లేదు, గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి మాట్లాడేటువంటి నువ్వు, పలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండుంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు, ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడిగేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందనేటువంటిది నా సూచన. అంతే. ఈరోజు పోర్టుకు పోయాడు, వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే, అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మొన్న కూడా పోయాడు, మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతాడు, అది అయిపోయిందంటే నోరు మూతపడిపోద్ది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. పోరాటం ఆడవరకే, ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తారు. క్యాష్ పడిపోయింది రానంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది, ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి, కాబట్టి ఇంకా పోరాటం ఉండదు. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా తయారైనాడంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా? జరిగాయా? మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి అక్వాకు సంబంధించి వెళ్ళేటువంటి పైపు లైన్, నీళ్ల పైపు లైన్ని పగలగొట్టించావు. నిన్న వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపామని చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగం మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, మీరు బయటికి చెబితే ఆ కంపెనీని నేను మూసేయించేస్తానని చెప్పి మీరు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల కుమిలిపోతా, బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాము, మూసుకుంటే నాశనం అయిపోతాం, కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈరోజు పాపం వాళ్ళు బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఇటువంటి పోకడా దౌర్జన్యాలు ఎన్నడైనా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయా? చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, నువ్వు ఈ 2 సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి? నువ్వు ఇంతకుముందు చెప్పేవాడివి వాళ్ళు బారిపోయారు, వీళ్ళు బారిపోయారు అని. ఈరోజు నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, మీ సోమిరెడ్డి కొడుకు యమకొట్టుడు కొట్టి కంపెనీల మీదనే దర్శనం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద, సోమిరెడ్డి మీద విచారణ జరిపించి ఎవరు మళ్ళా జరిగింది వాస్తవాలు కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే, ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా, దేనికి దాడి జరిగింది, సిద్ధాంతపరంగా దాడి చేశారా, లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు అని దాడి చేశారని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక్కొని చెప్తారు. మీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి. పామాయిల్ కంపెనీస్లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు, బయట వెహికల్స్కి 300 రూపాయలు వసూలు చేసేవాడు. ఇవన్నీ 2019, 2024లో ఉన్నటువంటి రసీదులు. ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు పాపం, కొత్త పద్ధతి ఇది. కేపీ ఎడిబుల్ ఆయిల్ ఓనర్స్ అని 800 రూపాయలు. మామూలుగా మనము సినిమాకి పోయినప్పుడు సినిమా టికెట్ల మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత, అది ప్రొడ్యూసర్కి బాధ్యత, ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని. అట్టా ఈ 800 నెట్ సోమిరెడ్డి ఆఫీసుకి పోతుంట. ఇది ఆ 300 మాత్రం అసోసియేషన్లో ఉంటుందంట. కాబట్టి ఈ 800 రూపాయలకు సపరేట్గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు. అదేవిధంగా 3 ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే 1 ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు. డిఓ పద్ధతి ఆనవాయితీ. దానికి సంబంధించి మీరు ఏమీ ఇవ్వబడి ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్కి నాకు 4000 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఇదిగో 4000 రూపాయల రసీదు. ఈ 4000 రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి. ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా 4000 రూపాయల ట్యాంకర్కి 800 రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు 300 తీసుకుంటే ఆ 300కి అదనంగా మరొక 800 రూపాయలు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా? జరిగితే వెళితే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది అన్యాయం అని చెప్పి తిరగబడితే నేను వచ్చేదాకా ఆగండి, నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వచ్చిన మైనే దాని సంగతి ఏందో తేలుస్తానని చెప్పి ఈరోజు 300 రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర 800 రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను.
అదేవిధంగా 3 ట్యాంకర్లకు ఒక ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు, సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్కి 4,000 ఇవ్వాలని చెప్పి 4,000 రూపాయలకు ఒక రసీదు. ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు, బలవంతంగా వసూళ్ళు, ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా, వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నేను ఏమన్నాను విచారణ, అయ్యా ఇది పామ్ ఆయిల్ అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్లో అదనపు వసూళ్ళు, దాని మీద ఒక విచారణ చేపించి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లై యాష్ ఏపీ జెన్కోలో ఫ్లై యాష్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా, బల్కర్కి ₹1,00,000 నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా, సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవరు విచారణ చేసినా చెప్పేస్తారు, లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్కి ₹1,00,000 లెక్కన మాట్లాడుకొని 20 ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు. 16 ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు, 16 బల్కర్లు, 16 బల్కర్కి ₹1,00,000 లెక్కన నెలకు ₹16 లక్షల దాని మీద ఆదాయం. పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వినలా ఎప్పుడు, అసోసియేషన్ మీద ఏ విధంగా ₹1 కోటి సంపాదించాలని నెలకే అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 crore. దానికి సంబంధించి ₹300 ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్కి 800, ₹4,000 బయట ఉండేటువంటి ట్యాంకర్లకి. ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా, ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చిన విచారణ చేయించమన్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని సోమిరెడ్డి మీద విచారణ చేయించు. సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో, ఆ తర్వాత సరిలేమైనా సరే తీసి నీ మాట కూడా వినడు. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఎంత నువ్వు చేసేదని. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు, ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహాటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు, నిన్ను బాహాటంగానే తిడతాడు, నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను, కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు, వినే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పింది ఇది నిజంగా ఫ్లై యాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా, జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద విచారణ జరిగిందా లేదే అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి కొడుకు ఇదోచ్చిగా దోసి పారేస్తున్నారు, మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఆయనేమో వాడమ్మవాడ మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు, కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గట్టం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కళ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మ రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు. తలకేదన్నా కనుక ఓ మంచి తాపగాను పెడితే అమ్మవాడు మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది గడ్డం మేసం తీసేస్తే. కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకైనా అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే. కాబట్టి ఏ గెటప్ అయినా సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే. పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, అబ్బా ఇట్లాంటి వాడు కదా ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం, ఇంత నీతి నిజాయితీ కలిగినోడు చేసేటువంటి గబ్బు పనులు గలీజు పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టద్దు కంపు ఇంకొక సెషన్కి. ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు ఈ కంపు. అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు, ఆయన పాపం పొంగిపోయాడంట చంద్రబాబు నాయుడు గారు ఈయన అనర్గళమైనటువంటి ఉపన్యాసానికి బీరు బ్రాండ్లు చెప్తా ఉంటే, ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే. కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅవుట్ల గురించి మాట్లాడు. ఎస్, ఎక్కడ లేఅవుట్లు ఉన్నా సరే నీ అల్లీపురం చుట్టూ ఉన్న లేఅవుట్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరో డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి. నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేఅవుట్ ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు, ఈరోజు పత్రికలో వచ్చింది. వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు, సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా తొక్కిపెట్టే పని ప్రయత్నం చేయకండి. ఎవరి పాత్ర ఉంది, ఎవరున్నారు దీని వెనక. నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ₹1 తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా. నేను చెప్తున్నా, లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగిన దిగిపోతే వాళ్ళ రోడ్లు తగ్గిస్తుంది. ఏం హక్కు ఉంది నీకు, ఏం అధికారం ఉంది నీకు? ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు దోసేస్తా. లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని, రెవెన్యూ వాళ్ళని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు, నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్న
ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలో జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలో జరుగుతుంది. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి. ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో. లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా? జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాళెం అనేటువంటి విలేజ్లో సంగం బ్యారేజ్ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు. అక్కడ నేను వ్యాపారం చేయని లేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట, అక్కడ ఎంత లోతుంది, ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేసి సూరాయపాళెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో, నా హయాంలో అక్కడ జరిగిందా? ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణువు సూరాయపాళెం దగ్గర నుంచి ఎత్తాడా? ఈరోజు నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే. కారణం ఏంది? రైతుల గురించి ఆలోచన చేసాం, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం. ఇలాగ క్యాష్ గురించి, చిల్లర గురించి ఆలోచన చేయలేదు, చిల్లర చేష్టలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పాను, అది గ్రామస్తులు వద్దంటున్నారు, దాన్ని ఎత్తడానికి లేదని చెప్పాను. నష్టపోతామన్నారు, నష్టపోయినా పర్వాలే, మీరు ఏదో ఒక విధంగా ఎవరైనా ప్రత్యామ్నాయాలు చూసుకోండి, ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషను మనం ఆపడానికి లేదు, ఎందుకంటే నీకు క్యాష్ పడిపోయింది. క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది. క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా, అందుకని నీకు పాప ఆ గుండె రిలాక్స్ అయిపోయింది. పోరాటం ఒప్పుకోవడంలా, క్యాష్ కోసం తాపత్రయపడుతుంది. ఓ పక్క డబ్బా, ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయమైన పోరాటాన్ని వదిలి అంటుంది. పోరాటాన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే, మీకేదన్నా ఉంటే 10 రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి, కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను. వాళ్ళ దగ్గర తెచ్చే ఎన్ఓసి అన్ని జరిగాయని అన్నాడు. ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడారు. అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీనే ఆయనే ఆపించాడు. ఈరోజు ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా? అంత శక్తి లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీనపడింది. డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది. యుక్తి శక్తి లేనోడు కాదు, రెండు ఉంటాయి. ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం, డబ్బులు పడిపోయింది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ చేయించి, నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించి, నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు, బలవంతపు వసూళ్లు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటి మీద విచారణ చేయించి, అదేవిధంగా ఫ్లై యాష్ బల్కర్ల మీద విచారణ చేయించి, శాండ్కు క్వారీకి సంబంధించి గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేయించి, లేఅవుట్ల దగ్గర డబ్బులు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు దాని మీద విచారణ చేయించి. కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు. ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం. పెద్ద జెండా ఎత్తకపోయాడు. వాళ్ళు మన ఎన్ని చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలను తీసుకొచ్చి ఈ జెండా, ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు. వాళ్ళు మొత్తం తీసిపోయి ఒక దగ్గర కూర్చొని అమ్మను అమ్మి క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడో చెప్పాడు సారా ఉద్యమం అని. అప్పుడు నీకింత పనితనం ఉందని ఎవరు గుర్తించుంటే ఆ రోజు బేర సారాలు జరిగి సారా ఉద్యమం అని కూడా ఎవరు ఒక లెక్కన కాంట్రాక్టర్కి అమ్మ ఉండేవాడు. ఆ రోజుకి నీలో ఇంత పరిణితి, ఇంత శక్తి,
ఇంత యుక్తి, ఇంత చావ, ఇంత కండబలం, ఇంత గుండె బలం ఉన్నాయనేటువంటిది తెలియలే పాపం. నిన్ను ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా, అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించావు. లేకపోతే దాన్నే ఆమకు నూకుండేవాడు, దాన్నే అమ్మేసి ఉండేవాడు. ఏది సారా ఉద్యమంతోనే నీ అమ్ముడు కార్యక్రమం ప్రారంభమైంది ఈ జిల్లాలో. కాబట్టి తర్వాత ధర్మల విద్యుత్ కేంద్రాలు వచ్చినా ఏది వచ్చినా సరే ఎవడో ఒకటి చెప్పండి నిన్న, ఏంద్రా నాయన పరిస్థితి అంటే, ఏమి లేదు సార్, సాధారణంగా కళాకారులు ఏం చేస్తారంటే ఏదన్నా కళను ప్రదర్శించిన తర్వాత దుప్పటి పరిస్థితి కూర్చుంటాడు. అట్లా సోమిరెడ్డి పని ఏంటంటే దుప్పటి పరిస్థితి కూర్చొని ఉన్నాడు. ఎల్కీలు అయిపోయినాయి, ఏం మీరు కానీ నేను చెప్పి దుప్పటి పరిస్థితి దుప్పటి మీద కూర్చొని ఉంటే ఎవడన్నా వస్తే ఆ దుప్పటి మీద వేసిపోండి అని చెప్పాను. కళాకారుడు చేసే పని ఏంది, ఎవడన్నా ఒకడు మామూలుగా ఏదన్నా ఒక ప్రదర్శన ఇస్తే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పేద కళాకారులు కానీ యాచకులు కానీ దుప్పటి ఒకటి పరిస్థితి కూర్చుంటారు. అంటే నేను ప్రదర్శించినటువంటి దాని మీద ఏమి అట్టా అయ్యా నేను ఏదో ఎన్నికల్లో గెలిచాను, నేను ఆ ప్రదర్శనకి మీరందరూ ఇచ్చోధికంగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి, కాకపోతే పాపం వాళ్ళు అర్థిస్తారు, నువ్వు బెదిరిస్తున్నావు. పెద్ద తేడా లేదు ఇద్దరికి. వాళ్ళు అర్థిస్తారు, అయ్యా ఏంటి అని ఏదన్నా దానం చేయండి, నువ్వు ఇస్తావా ఇవా, లేకపోతే నేను అంత చూడమంటావు, బెదిరించి అంత ఇచ్చుకుంటున్నావు, అంతే తేడా. కాబట్టి ఎన్నికల్లో గెలిచావు, దుప్పటి పరిచేసావు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు ఆరోపించినటువంటి అంశాల మీద విచారణ చేయించి దీంట్లో ఎందుకంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నీరు చెట్టు కింద నువ్వు దోచుకున్నావు. ఏ విధంగా దోచుకున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నీకు ఇచ్చింది మాన్యువల్ రేట్, నువ్వు చేసింది మిషన్లతో. తెలిసిన తర్వాత తెలియనటువంటి వాడు కాదు, నీలాగా పెద్ద చదువు చదువుకొని చీఫ్ ఇంజనీర్ స్థాయి కదా, నేను ఏదో మామూలుగా బీటెక్ చదువుకున్నటువంటి సివిల్ ఇంజనీర్ నేను. కాబట్టి నాకు అంత మాత్రం తెలియకపోలే. కాకపోతే ఆ కాగితాలన్నీ తీసుకొస్తే ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చి, సార్ ఏదో చెప్పారు చేశాం పొరపాటు, ఈరోజు మేము దానివల్ల లబ్ధి పొందింది ఏమి లేదు, మా చేత చేయించారు, లబ్ధి పొందాం, ఈరోజు మీరు దీని మీద చర్యలు తీసుకుంటే మా కుటుంబాలు వీధిని పడతాయంటే ఆ ఉద్యోగుల శ్రేయస్సును చూసి, ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి ఒక్క దాని మీద కూడా ఎంక్వైరీ వేయించలేదు. ఆ రోజు నువ్వు దోచుకున్నావు, నీరు చెట్టు మీద నిన్ను గతంలో చెప్పాం, కానీ ఎందుకు విచారణ వేయించలేదు అంటే వాళ్ళ పాపం ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి విచారణ చేయించలేదు. అందుకని ఈరోజు మరలా ఉద్యోగస్తులు ముందుగానే చెప్తున్నాం, ఇటువంటి పొరపాట్లు మరలా పునరుత్వం అయితే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. మరలా ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా వీటి మీద విచారణలు జరుగుతాయి. మీకు ముందుగానే చెప్తున్నాం, ఈసారి విచారణ నుంచి అవ్వడం తప్పించుకోలేదు. పోయినసారి మీరు వచ్చి అడిగారు కొన్ని సందర్భాలలో, అనేక రకాలైనటువంటి శాఖలు, ఇరిగేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక శాఖలు వచ్చి అడిగితే అప్పుడు సరేనని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎవరి మీద కూడా విచారణ తేలేదు, ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడలేదు, రెడ్ బుక్కో మరొక బుక్కో రాసుకోలేదు, ఆ రాసుకునేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి ఈసారి మాత్రం ఉద్యోగస్తులు అందరినీ, జనక ఉద్యోగస్తులు పాపం కొంతమంది రిటైర్డ్ అయ్యి పాపం పెన్షన్ వచ్చేటువంటి టైంలో జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేదు మీరు చేసేటువంటి పనులకు. ఎందుకంటే ఎక్కడ ఏది అన్లోడ్ అయిందనేటువంటిది ఎప్పుడైనా భవిష్యత్తులో తెలుసుకోవడం పెద్ద పని కాదు, సులభమైనటువంటి పని. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయి. సోమిరెడ్డి కొడుకు అంతఃపురంలో చేరతారు. ఎందుకంటే అలీపురంలో ఇంటి తోడు రికార్డ్ 47 రోజుల్లోనే నెల్లూరులో ఒక ఇల్లు కొని రిజిస్టర్ చేసుకున్నాడు 6.5 కోటి, తాను రెంట్కుండేటువంటి ఇల్లు. కాబట్టి ఆయనేమో ఇల్లు మీద ఇల్లు కొనుక్కుంటా కట్టుకుంటా పోతాడు, రేపు బెంగళూరులో ఒక ఇల్లు కొంటాడు, హైదరాబాద్లో కొంటాడు, దుబాయ్లో కూడా కొంటాడు. ఈ సంపాదన ఇట్టగానే ఉంటే ఆ దుబాయ్కి వెళ్ళాడు అనుకో, తర్వాత మీరే దొరికేది, మీరు ఇబ్బంది పడేది మీరే. సోమిరెడ్డి కొడుకు ఏమన్నాడు, ఒకడు దుబాయ్లో ఉంటాడు, ఒకడు స్విట్జర్లాండ్లో ఉంటాడు, అందుకని ఇబ్బంది పడేది మీరే. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా నేను చెప్పినటువంటి అంశాల మీద ప్రభుత్వం విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించాలని, సోమిరెడ్డి కొడుకు దురాగతాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు ఆపుదల చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడినా సరే ఎక్కడ విడిచిపెట్టకుండా, అధికారం ఉంది కదా అని అధికారం ఉన్నటువంటి ఆ ఉడత బెదిరింపులకు బయలుపడేటువంటి పిరికివాడిని కాదు. ఖచ్చితంగా నేను అందుకని చెప్తున్నా, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎదిరించండి, ఏమి ఇబ్బంది లేదు, కార్యకర్తలకు అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు బలవంతంగా లాక్కోవడమో అటువంటి విషయాల మీద కూడా ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ప్రభుత్వాన్ని నేను పేర్కొన్నటువంటి అన్ని అంశాల మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.